శ్రీ వాల్మీకి రామాయణం. అయోధ్యా నామనగరీ తత్రాసి లోకవిశ్రుత మనునా మానవేంద్రేణ యాపురి నిర్మితా స్వయం. ఆ కోసల దేశంలో లోకప్రసిద్ధిగాంచిన అయోధ్య అనే మహానగరముంది. ఆ నగరాన్ని మానవరాజైన వైవస్వత మనువు స్వయంగా నిర్మించారు అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది. అయోధ్య అంటే యుద్ధం చేత జయించబడనిది అని అర్థం. అంటే శత్రువులు ఎవరూ కూడా ఆ నగరాన్ని గెలవలేరు. మానవజాతికి మూలపురుషుడైన మనువు స్వయంగా ఈ నగరాన్ని ప్లాన్ చేసి నిర్మించారని చెప్పడం ద్వారా ఆ నగరం ఎంతటి పవిత్రమైనదో మరియు పురాతనమైనదో అర్థమవుతుంది. ఈ శ్లోకం నుండి అయోధ్య నగరం యొక్క భౌగోళిక మరియు చారిత్రక ప్రాముఖ్యత వర్ణన ప్రారంభమవుతుంది. అయోధ్య 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు కలిగి ఉండేది. ఆ నగరం చూడముచ్చటగా అత్యంత శోభాయమానంగా ఉండేది. అంతేకాకుండా ఆ నగరంలో రాజమార్గాలు ఎంతో పద్ధతిగా విడివిడిగా నిర్మించబడి ఉండేవి అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది. ఒక యోజనమంటే సుమారు 8 నుండి 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని ప్రకారం అయోధ్య నగరం అప్పట్లోనే చాలా విస్తారమైన వైశాల్యంలో ఉండేదని తెలుస్తోంది. శ్లోకం: ఆయతా దశచ ద్వేచ యోజనాని మహాపురి శ్రీమతి త్రీని విస్తీర్ణ సువిభక్త మహాపద. తర్వాతి శ్లోకంలో ఈ నగరంలోని రోడ్లను ఎలా శుభ్రం చేసేవారు మరియు నగర అందాల గురించి వివరించబడింది. ఆ వివరాలు తెలుసుకుందామా? రాజమార్గేణ మహత సువిభక్తేన శోభిత ముక్తా పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. ఆ మహానగరమైన అయోధ్య విశాలమైన మరియు చక్కగా విభజించబడిన రాజమార్గాలతో శోభిస్తోంది. ఆ రాజమార్గంపై ప్రతిరోజు నీటిని చల్లి దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచేవారు. ముత్యాలను, పూలను చల్లడం ద్వారా అత్యంత అందంగా అలంకరించేవారు అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది. తర్వాతి శ్లోకంలో ఈ నగరంలోని గృహాలు, తోటలు మరియు నగర సౌకర్యాల గురించి వివరించబడింది. ఆ వివరాలు తెలుసుకుందామా? తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమా వాసయామాస దివం దేవపతిర్యథ. తన గొప్ప రాజ్యాన్ని సదా వృద్ధిలోకి తెచ్చేవాడైన ఆ దశరథ మహారాజు దేవతలకు ప్రభువైన ఇంద్రుడు స్వర్గలోకాన్ని పరిపాలించినట్లు ఆ అయోధ్య నగరాన్ని తన రాజధానిగా చేసుకుని పరిపాలించాడు అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది. కవాట తోరణవతీం సువిభక్తాం తరావణాం సర్వయంత్రాయుధవతీముపేతాం సర్వశిల్పిభి. ఆ అయోధ్య నగరం పెద్ద పెద్ద కవాటములు, తలుపులు మరియు సుందరమైన తోరణములతో కూడిన ప్రవేశ ద్వారములతో శోభిల్లుచున్నది. నగరం లోపల రోడ్ల వెంట అంగళ్ళు, దుకాణాలు ఎంతో పద్ధతిగా విడివిడిగా విభజించబడి ఉన్నాయి. అంతేకాకుండా ఆ నగరం శత్రువుల నుండి రక్షించుకోవడానికి అవసరమైన అన్ని రకములైన యంత్రములు మరియు ఆయుధములతో నిండి ఉంది. ఆ నగరంలో అన్ని రకములైన శిల్పులు మరియు కళాకారులు నివసిస్తూ నగర అందాన్ని పెంచుతున్నారు అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది. కవాట తోరణవతీం సువిభక్తాం తరావణాం సర్వయంత్రాయుధవతీముపేతాం సర్వశిల్పిభి. ఆ అయోధ్య నగరం పెద్ద పెద్ద కవాటములు, తలుపులు మరియు సుందరమైన తోరణములతో కూడిన ప్రవేశ ద్వారములతో శోభిల్లుచున్నది. నగరం లోపల రోడ్ల వెంట అంగళ్ళు, దుకాణాలు ఎంతో పద్ధతిగా విడివిడిగా విభజించబడి ఉన్నాయి. అంతేకాకుండా ఆ నగరం శత్రువుల నుండి రక్షించుకోవడానికి అవసరమైన అన్ని రకములైన యంత్రములు మరియు ఆయుధములతో నిండి ఉంది. ఆ నగరంలో అన్ని రకములైన శిల్పులు మరియు కళాకారులు నివసిస్తూ నగర అందాన్ని పెంచుతున్నారు అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది. సూతమాగధ సంబాధాం శ్రీమతీమతుల ప్రభాం ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్నిశత సంకులాం. పురాణాలను చదివే సూతులు, వంశావళిని కీర్తించే మాగధులు ఆ నగరంలో అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఆ నగరం అంతులేని ఐశ్వర్యంతో, సాటిలేని కాంతితో వెలిగిపోతోంది. ఆకాశాన్ని తాకే విధంగా ఎత్తైన భవనాలు, అట్టాలకములు, వాటిపై రెపరెపలాడే అందమైన జెండాలతో, ధ్వజములతో ఆ నగరం శోభిల్లుతోంది. శత్రువుల నుండి నగరాన్ని రక్షించడానికి కోటగోడలపై వందలాది శతఘ్నులు, ఒకేసారి 100 మందిని సంహరించగల ప్రాచీన యుద్ధ యంత్రాలు లేదా ఫిరంగుల వంటి ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది.